Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇక్కడ డే టు డే వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, అలాగే హోమ్ మేకింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇక ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇవాళ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు చిన్న కొడుకుది బర్త్డే అనమాట. సో వాడికి ఏవైనా గిఫ్ట్ కొందాము అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత లంచ్లోకి ఇవాళ గోబీ పకోడా చేశాను, ఇంకా పప్పు చట్నీతో ఇవాళ మా లంచ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా బర్త్డే పార్టీకి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ నేను నా గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదనమాట. కొంచెం హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది. అండ్ బర్త్డే పార్టీ వచ్చి మేమున్న చోటు నుండి ఒక టూ అవర్స్ జర్నీ పడుతుంది. 2.5 అవర్స్ జర్నీ పడుతుంది. సో వెళ్తున్నాము. అండ్ ఇదంతా చాలా దూరం ఏం కాదు, అంతా బెంగళూరులోనే. బట్ బెంగళూరు ట్రాఫిక్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కొక్కసారి స్టక్ అయిపోయామంటే ఒక 10 minutes 15 minutes అస్సలు కదలలేము. అండ్ అది కూడా నైట్ టైం కాబట్టి అసలు ఛాన్సే లేదు. ఇంకా ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీసెస్ నుండి వచ్చే వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు కదా. సో ఈవినింగ్ టైమ్స్ రష్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ట్రాఫిక్ గురించి చెప్తూ ఉన్నాను, ఈలోపే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఇక్కడే దాదాపు ఒక 15 నిమిషాలు మేము స్టక్ అయ్యాము. ఇక ఫంక్షన్ ఎక్కడో చెప్పలేదు కదా, లూలు మాల్లో అన్నమాట. సో ఇంకా మేమైతే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చేసరికి దాదాపు 8 అవుతూ ఉండే టైము. లూలు మాల్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మన హైదరాబాద్లో కూడా కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ లూలు మాల్లో ఫంచూరా అని ఉంటుంది కదా ప్లే ఏరియా. సో దాంట్లో పార్టీ ఏర్పాటు చేశారనమాట. లైక్ మంచిగా చేశారు, బాగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక ఫస్ట్ మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. పాపం వాడు చిన్న పిల్లాడు కదా, ఫుల్ చిరాకు వచ్చేస్తున్నట్టుంది. ఫుల్ ఇట్లా క్రౌడ్ని చూస్తూ ఉంటే ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు. ఇక దాని తర్వాత ఫుడ్ అక్కడే అరేంజ్ చేశారు. ఇంకా డిన్నర్ తినేసి తర్వాత ఏమైందంటే ఈ ప్లే ఏరియా అంతా కూడా వాళ్ళు ఇంత టైం కని తీసుకున్నారనమాట. సో రైడ్స్ చేసే వాళ్ళు చేశారు బాగా, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ అయితే చాలా బాగా అనిపించాయి. ఇక ఫుడ్ అయితే ఈ వెరైటీస్ అన్నీ పెట్టారు నాన్ వెజ్ వాళ్ళకి. ఇక వెజ్ వాళ్ళకి ఏం పెట్టారో నాకైతే తెలీదు, ఎందుకంటే మనము నాన్ వెజ్ కాబట్టి. ఇక డిన్నర్ చేసేసి అందరూ రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఏం ఆడుకున్నాం, కడుపులో తిప్పేస్తుంది ఆటలు ఆడితే అని చెప్పేసి మేము ఎలాగూ ఇవాళ మార్నింగ్ వాక్ చేయలేదు, వాకింగ్ కవర్ అయిపోతుంది. అండ్ ఏదైనా నచ్చితే ఇలా చూడడానికి అండ్ తీసుకోవడానికి ఏమైనా ఉంటే వెళ్దాం అని చెప్పేసి మేము ఇట్లా మాలంతా ఒక రౌండ్ అంతా వేస్తూ ఉన్నాము. మాల్ లోపల చాలా స్టాల్స్ అయితే ఇలా పెట్టున్నారు, లైక్ మడ్ పార్ట్స్ ఇట్లా అంతా కూడా. ఇంకా తిరిగి బోర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఐస్ క్రీమ్ రోల్స్ అంటారు కదా, లైక్ ఇట్లా చేసి రోల్స్ లాగా చుట్టిస్తారు. సో అది కనిపించింది. అది కూడా కోకోనట్స్ అనమాట, కోకోనట్ దాంతో చేస్తారు. ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి మేము కిట్ క్యాట్ కోకోనట్ రోల్ తీసుకున్నాము.
నేను ఫస్ట్ టైమ్ ఇది ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ, టేస్ట్ అయితే బావుంటుంది అని తిన్న తర్వాత తెలిసింది. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ ఎళ్ళగానే ఓకే. కిట్ క్యాట్ ఇదే తీసుకుందాం అనుకున్నాను. చెప్పాను కూడా. తర్వాత వాళ్ళని సజెషన్ అడిగాము ఏది బావుంటుంది అంటే, వాళ్ళు ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేశారు. ఓకే అని చెప్పి ఇంకా ఇదే తీసుకున్నాము. సో, ఫస్ట్ వాళ్ళు కిట్ క్యాట్ తర్వాత మిల్క్, వెనిలా సంథింగ్ ఏదేదో యాడ్ చేశారు. యాడ్ చేసి మొత్తం ఇలా చేస్తూ ఉన్నారు. సో, ప్రాసెస్‌ని ఒకసారి మీరు కూడా చూసేయండి. మొత్తము ఇలా చేసేసి ఇక రోల్స్ చుట్టేసి కప్‌లో పెట్టి ఇచ్చేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదైనా కూడా ఒక స్కిల్లే కదా! అది లేకపోతే ఎలా వస్తుంది ఆ ఐస్ క్రీమ్ చేయటం అవన్నీ అనుకుంటూ ఉన్నాను నేను. అది వాళ్ళు పెట్టేసి మళ్ళీ దానిపైన చాక్లెట్ ఇవంతా వేసిచ్చారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే నేను తప్పకుండా ఇదే సజెస్ట్ చేస్తాను. చూడండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! సో, నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ఇది ట్రై చేస్తారనుకుంటాను. ఐస్ క్రీమ్ తినేసి దాని తర్వాత లులు హైపర్ మార్ట్ అని ఉంటే వెళ్దాము అని వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం కాదు బెంగుళూరులో ఉన్న లులు మాల్‌కి వెళ్ళటం. ఆల్రెడీ ఇంతకు ముందే వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అన్నమాట. దీనికంటే మధ్యలో ఒకసారి కొచ్చిలో వెళ్ళినాం కదా లులు మాల్.
సో కొచ్చిలోది చాలా పెద్దది. ఇక ఇలా హైపర్ మార్ట్లో లైక్ ఫేస్ వాష్ ఇవి అయిపోయినాయి కదా, ఎలాగో వచ్చాము తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి తీసుకుంటూ ఉన్నాము. నేను యూజ్ చేసేది సెబామెడ్ ఫేస్ వాష్ అనమాట. నెక్స్ట్ ఇలా నేను అన్నీ చూస్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారనమాట. అండ్ హోమ్ మేకర్స్ మాత్రం ఇక్కడికి వెళ్తే పక్కా ఒకసారి మీరు ఒక లుక్ వేయండి ఇటు సైడ్. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. కిచెన్లోకి యూజ్ చేసే ప్రతివి ఇక్కడ ఉన్నాయి. నాకైతే వాటన్నిటిని చూస్తూ ఉంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉన్నాయి. చూడండి ఇట్లా ఎంత బాగా అరేంజ్ చేశారో. ప్యాన్స్ చూడండి ఎలా పెట్టారో, ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, యూనిక్గా ఉన్నాయి. అండ్ అన్నీ దొరుకుతున్నాయి. ఇట్లా చూడండి టెర్రకోట ఇవన్నీ ఇక్కడ ఒక సైడ్ పెట్టారు. సో ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి నాకు. సో నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను అన్నీ. గ్లాస్ జార్స్, లైక్ సెరామిక్స్, స్టీల్, ఐరన్ మొత్తం ఇట్లా ఒక్కొక్క సైడ్ ఇట్లా మంచిగా ప్లేస్ చేశారు. నేనైతే ఒకటి ఈ టెర్రకోటే పాట్ చిన్నది ఒకటి తీసుకున్నాను. ఇంకా తీసుకొని వెళ్తూ ఉంటే నాకైతే అసలు అన్నీ తీసేసుకోవాలి అని అనిపిస్తుంది, అంత బాగున్నాయి అన్నమాట. ఈ స్పూన్స్ సెట్స్ చూడండి, ఫోర్క్స్ స్పూన్స్ నాకైతే చాలా బాగా అనిపించాయి. బట్ కొన్ని అయితే కాస్ట్ కంపేర్ చేసుకుంటే మనకు దొరికేవి ప్లస్ అక్కడ దొరికేవి లెస్ కాస్టే ఉన్నాయన్నమాట కంపేర్ చేసి చూస్తే. అండ్ కొన్ని కొంచెం ఓవర్ ప్రైస్డ్గా అనిపించాయి. బట్ ఇక్కడ ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం టైము ఉండాలి, ప్లస్ ఓపిక ఉండాలి. సో ఆ టైంలో నాకు ఆ రెండు లేవు, జస్ట్ ఊరికే అలా చూద్దామని వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ మై విన్నూస్ ఫేవరెట్ స్పాట్ అనమాట, ఎలక్ట్రానిక్స్. తనకి ఎందుకో తెలీదు, ఎలక్ట్రానిక్స్ అన్న టాయ్స్ అన్న చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు తను. లైక్ కిచెన్లోకి లైట్ చూద్దాము, లైక్ ఆటోమేటిక్ వస్తూ ఉన్నాయి కదా, సో అలాంటిది ఉందేమో అని చూస్తే అది కాదు అనమాట. బ్యాటరీ ఆపరేటెడ్ ఆటోమేటిక్వి ఉంటాయి కదా, సో అలాంటిదా అని చూస్తే అది కాదు. ఓకే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇక ఇక్కడ గ్లాస్ జార్స్ కనిపించాయి. నాకెందుకో తెలియదు కానీ గ్లాస్ అండ్ సెరామిక్ వేర్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఇదొక గ్లాస్ జార్ తీసుకున్నాను. తీసుకొని ఇక బిల్ చేపించుకొని బయలుదేరాము. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, సో అన్నతో పాటు రిటర్న్ ఇంటికి కార్లో వచ్చేసాము. మీ అందరికీ తెలుసు కదా మేమందరము దగ్గరలోనే ఉంటాము అని చెప్పేసి. సో రిటర్న్ అయితే మేము అన్నతో కలిసి వచ్చేసాము. సో ఇక అప్పుడు అన్న కోసం వెయిట్ చేస్తూ ఇంకా ఈ షాపింగ్ ఇది అని చెప్పి తిరుగుతూ ఉన్నామన్నమాట. బిల్లింగ్ చేయించుకుందామని వస్తూ ఉంటే సడన్గా ఇలా చాక్లెట్స్ అన్నీ కనిపించాయి, అది కూడా డైరీ మిల్క్ చాక్లెట్స్. చూసేసరికి నాకు వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనిపించింది. ఇక విన్ను చాక్లెట్ తీసుకో ఇది అని చెప్తూ ఉంటే నో అని, ఇంతకుముందు ఆల్రెడీ తీసుకొని హాట్ పాపప్ వచ్చేది పెద్దది, తినకుండా హాఫ్ తిని వేస్ట్ చేసేసాను, సో వద్దు అని చెప్పాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ని ముగిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.